అయితే సింగరేణి స్కామ్ నిజమే అంటూ హరీష్ రావు ఎంట్రీ ఇచ్చాడు. హరీష్ రావుకు సంబంధించిన ఎంట్రీ ఏంది అనేది ఒకసారి చూద్దాం మనం. సింగరేణిలో స్కామ్ నిజమే, సీఎం భావమరిది కింగ్ పిన్ అన్నది వాస్తవం. అవినీతి లేకపోతే టెండర్లు ఎందుకు రద్దు, మిగతావి కూడా ఎందుకు క్యాన్సిల్ చేయలేదు, సోలార్ కుంభకోణంపై ఎందుకు మాట్లాడలేదు, రేవంత్ బామ్మర్ది స్కామ్ల మీద నిష్పక్షపాతంగా విచారిస్తామంటే మీకు లేఖలు రాస్తా, డిప్యూటీ సీఎం బట్టికి హరీష్ రావు కౌంటర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇక్కడ విషయం ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఇంకొకటి ఏంటంటే దాసు శ్రవణ్ కూడా దీని గురించే మాట్లాడిండు. బామ్మర్ది సంతోషం కోసమే బొగ్గు స్కామ్, బట్టి మాటలతో అది నిజమని నిరూపితమైంది. తప్పుడు పద్ధతిలో రేవంత్ రెడ్డి టెండర్ ఇచ్చారా లేదా, అయితే విచారణకు మీనమేషాలు ఎందుకు, రేవంత్ రెడ్డి ఆయనకు టెండర్లు ఎందుకు రద్దు చేయలేదు, బట్టి ఎవరికి భయపడుతున్నారు, సోలార్ స్కామ్లపై స్పష్టత ఎందుకు ఇవ్వలేదు, ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే బొగ్గు కుంభకోణం విషయంలో అవినీతి ఆరోపణలు రావడంతో నైనీ టెండర్ రద్దు చేశారంటే స్కామ్ జరిగినట్లే అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు ఆరోపించిండు. అయితే వాళ్ళ బామ్మ రేవంత్ రెడ్డి బావ మరిది కోసమే ఈ తతంగానంతా కూడా జరుగుతున్నదని విమర్శించే ప్రయత్నం చేసిండు. సో ఇక్కడ బట్టి కాడికి వచ్చేటాలకు ఒక టాపిక్ అయిపోయింది, కానీ ఇటు హరీష్ రావు దాసో చెప్తున్న అంశం ఇంకోలా మారిపోయింది. ఏమైపోయింది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ నైనీ టెండర్స్ ఉన్నది కదా, ఈ నైనీ టెండర్స్కు సంబంధించి పూర్తి స్థాయిలో రద్దు చేసిళ్ళు. అంటే రద్దు చేసిల్లంటే ఇక్కడ అవినీతి జరిగింది కదా, అవినీతి జరుగుతూనే రద్దు చేస్తారు, లేకపోతే ఎందుకు రద్దు చేస్తారు, దీని మీద నిష్పక్షపాతంగా ఎందుకు విచారణ జరిపించట్లేదు అనేది హరీష్ రావును దాసు శ్రవణ్ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నేనేమంటున్నా అంటే వీళ్ళు నిష్పక్షపాతంగా విచారణ చేస్తామంటే పూర్తి స్థాయిలో కూడా మీకు లేఖ రాస్తా అంటూ కూడా ఇక్కడ ఒక అంశం వచ్చింది. మీరు చూడురి, రేవంత్ బావమర్ది స్కామ్ల మీద నిష్పక్షపాతంగా విచారణ చేస్తా అంటే లేఖ రాస్తా అంటూ హరీష్ రావు ఒక తిరకాసు పెట్టాడు. నేనేమంటున్నానంటే ఇదే హరీష్ రావుకు సంబంధించి తెలంగాణ కాకుండా ఈడీ ఉన్నది, సిబిఐ ఉన్నది, లేకపోతే దర్యాప్తు సంస్థలు షాన్ ఉన్నాయి, దర్యాప్తు సంస్థలకు ఇవ్వచ్చు కదా. ఇక్కడ రాజకీయ ఒప్పందాలు ఏమన్నా జరుగుతున్నాయనే అనుమానాలు వస్తున్నాయనేది రాజకీయ విశ్లేషకుల వాదన కూడా కొనసాగుతుంది. ఒకవేళ ఈ రేవంత్ బామ్మర్ది స్కామ్ల మీద నిష్పక్షపాతంగా విచారణ చేస్తామంటే లేఖ రాస్తాను, ఆ నిజాలను కూడా బయట పెడితే బాగుంటుంది అనేది తెలంగాణ సమాజం అడుగుతున్న విషయం. ఏంది వీళ్ళకు లేఖ రాసుడేంది, దర్యాప్తు సంస్థలకే లేఖలు రాసి దర్యాప్తు సంస్థలకే ఎవిడెన్స్ పంపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిని ఇరికియొచ్చు కదా అనేది ఇక్కడ ఇంకొక అంశంగా మారిపోతుంది. మరి దానికి ఏం సమాధానం చెప్తారో చూడాలి. సో మొత్తానికి ఎంటైర్గా ఏమైపోయిందంటే ఆనాడు కేసీఆర్ కుటుంబానికి సంబంధించి కుటుంబ పాలన అన్నారు, ఈరోజు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సేమ్ అదే ఫార్ములా వర్తిస్తున్నది. రేవంత్ రెడ్డికి సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నాడు అంటే అందరూ కూడా రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ సోదరుల కాడ నుంచి వాళ్ళ చుట్టుముట్టు ఉండే బ్యాచ్ మొత్తం కూడా ఏమైపోయింది అనేది మీరు చూస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరి మీద ఆరోపణలు, ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఈ ఎలిగేషన్లు అన్నీ కూడా మళ్ళీ వేరే గవర్నమెంట్ వస్తే వీళ్ళందరూ కూడా కటకట పాలు కావాల్సిందే. సో ఈ కుంభకోణానికి సంబంధించిన చర్చ ఏమైపోతుంది చివరికి అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ విషయంలో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. దయచేసి తెలంగాణ సమాజాన్ని కూడా నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశంలో భాగంగా ఎటు చూసినా కూడా ఒకటే అంశం ఉన్నది, ఏంది అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఈ స్కీమ్లు అనేది లేవు, మొత్తం స్కామ్లే జరుగుతున్నాయి. దీని మీద పూర్తి విచారణ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఓ పక్కన ఇక్కడ ఏంది అంటే 2 శాటిలైట్ సంస్థలు తన్నుకుంటూ అంటే మధ్యలో 2 మంత్రుల ఎంట్రీ. ఇక్కడ ఏకంగా ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళ సొంత బామ్మర్దికి సంబంధించే వాళ్ళ సంతోషం కోసమే బొగ్గు స్కామ్లు చేస్తున్నారు అనేది ఇంకో ఆరోపణ ఉన్నది. మరి ఈ రెండింటి మీద దర్యాప్తులు చేస్తే బాగుంటుంది అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది.